This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Vidya YouTube channel. So guys, ఈరోజు ఇంకొక మెగా మాస్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది EPAM ఆర్గనైజేషన్ నుంచి. సో EPAM ఉన్నది టాప్ MNC గైస్ ఈ యొక్క కంపెనీ నుంచి. సో ఎవ్రీ ఇయర్ మనకైతే హైరింగ్స్ అయితే స్టార్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు మనకు ఒక మెగా హైరింగ్ అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారన్నమాట. ఫ్రెషర్స్ కి బంపర్ ఆపర్చునిటీ. క్లియర్ గా డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతా కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఎడ్యుకేషన్ పర్పస్ గురించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. అన్ని కూడా వెరిఫైడ్ అప్డేట్స్ మీకు అయితే తీసుకొస్తాం. సో ప్రాపర్గా వీడియో ఎండ్ వరకు చూసారంటే క్లారిటీ మీకు అయితే వస్తుంది. ఓకే, చాలా మంచి అప్డేట్. ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకు ఏ స్కిల్ మీద జాబ్స్ కావాలో కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోద్దు. లెట్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు EPAM యొక్క అఫీషియల్ పేజ్ లో మనం అయితే ఉన్నాం. ఇక్కడ చూడండి, EPAM ఇండియా జాయిన్ అవర్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇంజనీర్స్ క్యాంపస్ హైరింగ్ రోల్స్ ఓపెన్. సో చెప్పండి, మెగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అని చెప్పొచ్చు అనమాట. లీడింగ్ మోడర్న్ ఇంజనీరింగ్ పార్ట్నర్ ఫర్ గ్లోబల్ అడాప్టివ్ ఎంటర్ప్రైజ్ అని మెన్షన్ చేశారు. అదే మనకి EPAM. సో EPAM అనేది వన్ ఆఫ్ ది టాప్ MNC కేస్, తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. వీళ్ళ దగ్గర నుంచి మనకి జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనీ రోల్ కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. యాజ్ ఎ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనీ, సో మీరు ఏం చేస్తారంటే ప్రొఫెషనల్ జెడ్ అంటే చెప్పండి లీడింగ్ టెక్నాలజీస్ మీద మీరైతే వర్క్ అయితే చేస్తారు. సో ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకైతే ఇక్కడ 5 months మనకి ఇంటెన్సివ్ ట్రైనింగ్ అంటే మనకు ఇంటర్న్షిప్ లాగే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్ పీరియడ్లోని. ఆఫ్టర్ దట్ మీకు పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మేము ఫుల్ టైమ్ రోల్లో కూడా వీళ్ళైతే కన్వర్ట్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి, యాజ్ ఎ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూ విల్ డిజైన్ డెవలప్ హై క్వాలిటీ స్కేలబుల్ అండ్ మెయింటైనబుల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని మెన్షన్ చేశారు. ఎస్పెషల్లీ మనకి చెప్పాలంటే సో ఆటోమేటెడ్ టెస్ట్ స్క్రిప్ట్స్ అంటే మనకి టెస్టింగ్ సైడ్ కూడా మనకైతే రోల్ అయితే ఉంటుంది అనమాట. అందుకే సచ్ యాజ్ సెలీనియం మీద టెస్ట్ NG, JN యూనిట్, సైప్రస్ ఆర్ ప్లేవ్రైట్ అండ్ మీద మనకైతే వర్క్ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ SDLC మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. మన క్లీన్, రీయూజబుల్ అండ్ ఎఫిషియెంట్ కోడ్ని మీరైతే డెలివర్ చేయాలి రోబోస్ట్ టూల్స్ అండ్ సర్వీసెస్ అండ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడం కోసం. ఓకే, రిక్వైర్మెంట్స్ విషయానికి వస్తే మనకైతే స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ మీకైతే ఉండాలి. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ DSA మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, సో హూప్స్ కాన్సెప్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. అట్లీస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే చాలు మీకు. అండ్ SQL అండ్ డేటాబేస్ కాన్సెప్ట్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ తెలిసి మన గిట్ మీద కొద్ది నాలెడ్జ్ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకైతే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మనకి అకాడమిక్ రిక్వైర్మెంట్స్ లో మినిమం 70% అగ్రిగేట్ ఇన్ గ్రాడ్యుయేషన్. సో మీరు BE, BTech, CSE, IT ఆర్ MCA క్యాండిడేట్స్ ఎవరుతున్నారో 70% మీకు ఉంటే కనుక సో ఈ యొక్క స్ట్రీమ్ లోని మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో మినిమం 60% ఉంటే సరిపోతుంది. 10th and 12th అని మెన్షన్ చేశారు. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ వచ్చేటప్పుడు మనకైతే 2025 బ్యాచ్ వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్. నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అని కూడా మెన్షన్ చేశారు. సో ఎడ్యుకేషన్ గ్యాప్ అయితే ఉండకూడదు. సో ఇక్కడ నో గ్యాప్స్ బిట్వీన్ 10th and 12th ఇచ్చారు. మినిమం 1 year ఆఫ్ గ్యాప్ అలౌడ్ అట 12th నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే కొంతమంది లాంగ్ టర్మ్ అవి కూడా చేస్తారు కదా, అందుకోసం వీళ్ళైతే ఇచ్చారన్నమాట. ఇలాగా చెక్ చేసుకోండి. ఎక్కువ మనకి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అసెస్మెంట్స్ అండ్ గ్రోత్ ప్రమోటింగ్ కల్చర్ ఉంటుంది. రియల్ అండ్ హై ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. ఓపెన్ సోర్స్ అండ్ ఎంటర్ప్రైజ్ టూల్స్ మీద వీళ్ళైతే వర్క్ చేస్తారు. కమ్యూనికేషన్, లెర్నింగ్, నెట్వర్కింగ్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. పెర్ఫార్మెన్స్ లింక్డ్ బోనసెస్ మీకు అయితే ఉంటాయి. ఎంప్లాయీ స్టాక్ పర్చేస్ ప్లాన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్ కూడా ఉంటుంది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా మనకైతే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, సెల్ఫ్ డ్రివెన్ కెరియర్ ప్రోగ్రెషన్ ప్రోగ్రామ్ లో కూడా మీరైతే ఇంక్లూడ్ చేస్తారనేసి వీళ్ళైతే చెప్తున్నారు. మంచి అప్డేట్, తప్పకుండా అయితే ట్రై చేయండి. మీ యొక్క జాబ్ రికమెండేట్ కింద కామెంట్ చేస్తారంటే నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాం. ఇలా మెగా మాస్ హైరింగ్స్ అయితే రెగ్యులర్ గా కావాలంటే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెస్ పెట్టుకోండి గైస్, మర్చిపోద్దు. ఇంకొక ఎక్స్ట్రా వీడియోతో మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.